నిన్న 3,000 మంది కార్యకర్తలు మంగళగిరి ఆఫీస్ మీద దాడి చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎందరదా మిత్రులు మాట్లాడారు కార్యకర్తలు కార్యకర్తలు అనేది. ఆ కార్యకర్తలే రక్తాలు మాంసము పెట్టుబడిగా పెట్టి ఆయా రాజకీయ పార్టీలను బతికించిన పార్టీలే ఎదిది పరిష్కారం చేయాలి. ఆ పరిష్కారం చేయనంత వరకు దాని విముక్తి. ఇప్పటికే తిరుమూరు వైరస్ లాగా మొత్తం జిల్లా అంతా వ్యాపించింది. ఇంకో మాట కూడా చెప్తా, ఇప్పుడు వైసీపీకి 11 సీట్లు కాదంట, 12 అంట. ఏంటి డాక్టర్ గారు నిజమేనా? ఓకే, మీరు అన్నారు కదా, డాక్టర్ గారిని అడుగుదాం. ఏంటి వైసీపీకి 12 ఇంకోటి యాడ్ అయిందా? ఆయన చేరిపోయారా? ఇప్పుడు ఆయన ఆలోచించుకోవడానికి ఎవరైనా చేద్దాం ఊహించుకుంటే. ఇప్పుడు గొలుకపూడి శ్రీనివాస్ అనేది ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు, ఆయనకు అవగాహన లేదు, ఎవరికి అల్టిమేట్ ఇవ్వాలా ఏం సంగతి అనేది లేదు. ఆయన వ్యవహారశాలి కూడా ఎన్నికైనప్పటి నుంచి ఒక విధంగా ఉంది. చూస్తున్నాం, అన్ని పరీక్షిస్తున్నాము. ఎందుకంటే క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. క్రమశిక్షణకు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గొలుకపూడి శ్రీనివాసరావు యొక్క వ్యవహారశీలంతా మొత్తం ఇప్పుడు స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత ఇప్పటికి నాకు తెలుసండి, ఇప్పటికి 15 సార్లు ఆయన మీద కన్నెర చేశారు, ఆగ్రహించారు, మందలించారు. కొలికిపూడి నువ్వు అలా కాదు, ఇలా నువ్వు వ్యవహరించాలని చెప్పి మీకేంటంటే మీ కంట్లో నలుసులాగా ఇద్దరు తయారయ్యారండి. పిఠాపురం వర్మ గారు, కొలికిపూడి శ్రీనివాస్ గారు. మీకు క్రమశిక్షణ సంఘం ఉంటుంది, వీళ్ళు కన్నెర చేయడం ఆగ్రహించడం తప్పించి ఏం చేయట్లా. అట్లా కాదు వాసుదేవన్ గారు. ఇప్పుడు ఒక మనిషి అన్నప్పుడు మనిషికి ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక పార్టీ నుంచి గెలిచాము, పార్టీ యొక్క సిద్ధాంతం ఏంది, ఆ సిద్ధాంతం పరంగా ముందుకెళ్ళాలా, ప్రజల్లో ఏ విధంగా మాట్లాడాలా, కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడాలా, పార్టీలు ఏ విధంగా మాట్లాడాలి, అవగాహన ఉండాలి. ఆ కనీసం అవగాహన లేకుండా నువ్వు ఎక్కడ పడితే అక్కడ వాడిని గడవ కట్టుకుంటే నెత్తికి అయిపోతే నువ్వే పెద్ద వీరుడు కాదు. ఆయనకైనా ఏదో జయప్రకాష్ నారాయణ లాగా ఉంచుకుంటే అది ఆయన విజ్ఞత, మనం ఏం చేయలేదు దానికి. ఎవరు మీరు చెప్పేది? ఏ జయప్రకాష్? లోక్నాయక్ జయప్రకాష్ లాంటి మహానీయుడు అనుకుంటాడు ఆయన. ఉద్యమం చేసినా నేనే, అమరావతికి ఉద్యమం చేసినా నాకంటే మించినడు ఎవరు నేను అనుకుంటారు. చాలామంది అమరావతికి ఉద్యమం చేసిన వాళ్ళు చాలామంది. ఇప్పుడు మాలకొండయ్య గారు కూడా చాలా ఉద్యమం చేశారు. సంవత్సరం నుంచి అన్ని డిబేట్లు చూస్తున్నాం, ఆయన ఎంతగానో మాట్లాడారు. కానీ ఏ రోజైనా మితి మించి మాట్లాడలేదే. మస్తు మన పరిస్థితి తెలుసుకోవాలా, మన వ్యవధి ఏంది, మనది ఏంది, మన పరిమితి ఏందని తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మనం జగన్మోహన్ రెడ్డి తిట్టడం కాదు, మనం చేయడానికి ఉందంటే ఓకే, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఒక అధికార పార్టీలో ఉన్నప్పుడు నీకు యాక్సెస్ ఉంటుంది, నువ్వు మాట్లాడి. సమస్యలు ఉంటే, నీ నియోజకవర్గ సమస్యలు ఉంటే నువ్వు వచ్చి బయట మాట్లాడు, అధికారంతో మాట్లాడు, ముఖ్యమంత్రితో మాట్లాడు. కలుస్తుంటావు కదా, మీటింగ్ లేవా, మీటింగ్ చేయట్లేదా, నీకు జిల్లా మంత్రులు లేరా? నువ్వు మాట్లాడకుండా నీ అంతలు నువ్వు మోనార్క్ అనుకొని నువ్వేదో విమర్శించినంత మాత్రాన నీకేదో అందలం ఎక్కిస్తానని కాదు. తర్వాత నీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? వైసీపీలో ఉంటుంది. అది వాళ్ళు మేము ఎందుకు చెప్తామండి, వైసీపీకి వెళ్ళండి, వాళ్ళ కాడికి వెళ్ళండి, మాకు సంబంధం లేదు అది. కదా, మా దగ్గర ఉన్నప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నప్పుడు మాత్రం మీ యొక్క పరిమితి, మీ యొక్క లిమిట్స్ అనేది చూసుకొని క్రమశిక్షణ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి విషయం ఏంటంటే, ఆయన ఏంటి ఆ నోటీసులు ఇచ్చి చంపడేస్తున్నారు, రాజకీయంగా కక్ష సాధింపులు. అదే ఆయనైతే అదే అంటున్నారు, హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వేసుకున్నారు. అది ఫైనల్గా ఇది చెప్పండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించుగాక. కర్మ విల్ బ్యాక్ అంటారు కదా, చేసుకున్నది ఎప్పుడు కానీ రిటర్న్ వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటే ఆయన చేసుకున్న కర్మ అది. ఇప్పుడు అందరం అదే మాట్లాడుకుంటున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి ఓటమికి జగన్మోహన్ రెడ్డి కారకుడు, నువ్వు కాకాని గోవర్ధన్ కూడా ఆయనే కారకుడు. దానికి ఎవరేం కారకుడు అని మనం చేసుకుంటే ఖచ్చితంగా మనం అనుభవించింది, ఇప్పుడు కాకపోతే రేపు. రైట్. జెండా కూలీలకు సంబంధించి ఇందాక వాస్తవంగా సురేష్ అనలేదు, వేరే వాళ్ళు అన్నది ఆయన ప్రస్తావన చేశారు. ఒక మాట అది చూడండి, ఆయన ప్రస్తావన చేయలేదు, అది చూడొచ్చు ఒకసారి మీరు చూడండి. ఒక్క నిమిషం. కూలీలు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అధికారులు ఇచ్చిన పార్టీ వాళ్ళని ట్రోల్ చేస్తుంది. జెండా మోచారు, జెండా కూలీలు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఏదో చేస్తూ వాళ్ళు కొట్టుకున్నారు. మాకేం బాధ లేదు. ఇప్పుడు ఎవరు జెండా కూలీలు అనుకుంటున్నారో, ఎవరు ఏ రకంగా మోస్తున్నాం అనుకుంటున్నారో, పల్లకిలో కూర్చోండేది ఎవరు, పల్లకిని మోసేది ఎవరు, ఆ పల్లకిని నడిపించేది ఎవరు అనేది వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం మీకు ఏం జరుగుతుందో. డాక్టర్ యశ్ రావు గారు అండ్ లక్ష్మీకాంత్ గారు, నాగార్జున గారు, బాల్కోటే గారు అండ్ పసుపేటి సురేష్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో మొత్తానికి ఏంటంటే డిప్యూటీ సీఎం ఆయన చేసిన 3 వారాల వ్యవధిలో చేసిన